చింత చిగురు దీంతో ఏం చేస్తారో తెలుసా? చెప్తా. దీంతో ఏం చేసినా ఈ సీజన్లో మాత్రమే చేయగలం. ఇంతకీ ఇలా ఎందుకు చేస్తున్నానా అని చూస్తున్నారా? చూపిస్తా, వెయిట్ అండ్ సీ. దీన్ని ఇలా రుబ్బుకొని ఇలా గుమగుమలాడే మటన్ కర్రీలో ఈ చిగురు వేస్తే, ఈ చింత చిగురు వేస్తే, ఇలా వేసి ఉడికిస్తే స్మెల్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. చింత చిగురు మటన్ కర్రీ స్మెల్ అయితే బాగుంది. తింటే ఎలా ఉంటుందో ఏమో చూడాలి. చూడండి, చూస్తూ ఉంటే నేను నోరూరుతుంది నాకైతే. త్వరగా తినేవాలి, ఆకలిస్తుంది.